హాయ్! ఈరోజు 'వేద ఓఎసిస్‌లో' ఈ ఫ్లాట్ అసలు ఆల్మోస్ట్ ఆహ్, రివీల్ చేయలేదు. ఫోటోస్ కానీ ఇవేమి రివీల్ చేయలేదు. ఇప్పుడు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ ఫ్లాట్ రివీల్ చేద్దామంటే మా వాళ్ళు చెప్తున్నారు. ఒక హాల్ ఒకసారి, బెడ్‌రూమ్స్ ఒకసారి అండ్ అలాగే కిచెన్ ఒకటి అలా వేరేగా చేయండి అంటున్నారు. సో, అలాగే చేద్దాం అనుకున్నాను. ఇది పూర్తిగా ట్రెడిషనల్‌గా చేశామండి. ఇది క్లాసిక్ అని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా పర్సనల్‌గా నచ్చేసింది. ఈ లైట్ కలర్స్ తీసుకున్నాం అనమాట. మెయిన్ డోర్ దగ్గర నుంచి అంతా ట్రెడిషనల్ స్టైల్‌లో తీసుకున్నాం. మీకు గుర్తుందో లేదో లాస్ట్ మన కొన్నేళ్ల క్రితం ఈ మ్యాట్స్ ఇలాంటివి వచ్చేవి. నా చిన్నప్పుడు మా పేరెంట్స్ ఇంట్లో కానీ, అందరి ఇంట్లో కానీ ఇవే ఉండేవి. సో, ఆ మ్యాట్ దగ్గర నుంచే స్టార్ట్ చేశామనమాట. లోపల చూపిస్తాను రండి. లోపలికొచ్చిన వెంటనే జస్ట్ లెఫ్ట్ సైడ్ 2 సీట్స్‌ది 3 సీట్స్‌ది సోఫా చేయించడం జరిగిందండి. దీనికి కాంబినేషన్స్ ఏంటంటే ఆల్రెడీ మనం కొన్ని లామినేట్ కలర్స్ సెలెక్ట్ చేసేసుకున్నాం. దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఒక వెండర్‌ని పిలిపించి మనం ఓన్‌గా చేయించుకుంది. అంటే ఎళ్లి ఆర్డర్ ఇచ్చేసి తెచ్చిందయితే కాదు. ఈ టోటల్ ఫ్లాట్ అంతా మనం దగ్గరుండి చేయించుకున్నది. ఇక్కడే చేశారనమాట. ఈ కాంబినేషను సెట్ అవ్వటానికి పాపం కొద్దిగా 2, 3 సార్లు చేశారు. బట్ ఫైనల్‌గా అయితే అవుట్‌పుట్ అయితే ఇచ్చారనమాట. దీని గురించి స్పెషల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సోఫా నాకు చాలా నచ్చి అంటే చాలా రకాల షేపులున్నాయి. బట్ ఈ షేప్ కొద్దిగా స్లాంట్‌గా పడుకోవటానికి అవుతుందనమాట. దీనికి ఇంకా పిల్లోస్ కొద్దిగా హెవీ పిల్లోస్ చేయిస్తున్నాను. ఇక్కడ ఈ సోఫా ఎందుకు చేశానంటే, మా పెదనాన్నగారి ఇంట్లో ఈ స్టైల్‌లో ఆహ్, నల్లేరుడి సోఫా ఉండేది. అది నాకొక మెమరీ అనమాట. యూజువల్లీ నాకు మెమరీస్ క్యారీ చేయటం చాలా ఇష్టం. అంటే ప్రతీదీ ఒక పాజిటివ్‌గా ఏదైనా చూస్తే అది క్యారీ చేయటం ఇష్టం అనమాట. సో, ఆ షేప్‌లో చేయించుకున్నాను. ఈ సోఫా అయితే ఆ షేప్‌లో చేయించుకున్నాను. ఈవెన్ దో సర్వీస్ అపార్ట్‌మెంట్ అన్నా సరే, నాకనిపించింది నేనెప్పుడు చెప్పేది, వేద ఓఎసిస్ అనే ప్రాపర్టీ డెఫినెట్‌లీ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకి ఒక హోమ్‌లా క్రియేట్ చేయాలనుకున్నాం కాబట్టి, ఆ పాజిటివ్ నాకేదైతే పర్సనల్‌గా పాజిటివ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టడం. అలాగే మనం ఇక్కడ తీసుకుంది 2 సీట్స్, 3 సీట్స్ కలిపి సోఫా తీసుకున్నాం కదా! ఇలా సెంటర్ టేబుల్ మీద. దీంట్లో మళ్ళీ ఒక మెమరీ చెప్తాను. ఇది నాకొక క్లయింట్ వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ బెడ్‌రూమ్‌లో ఒక ఫ్లవర్ వాజ్‌లో పెట్టుకున్నారు. ఇది ఇన్ని రోజులు ఉంటుందా అని అడిగాను. అడిగితే ఆవిడన్నారు, "లేదు వేద చాలా బావుంటుందన్నారు." ఇప్పుడు మన వేద ఓఎసిస్ ట్రై చేద్దామని ట్రై చేశాను. మీరు నమ్మరు నేనిది పెట్టి మోర్ దాన్ 1 మంత్ అవుతుంది. స్టిల్ బ్యూటిఫుల్ అనమాట. నాకు బేసికల్‌గా ఫ్లవర్స్ ఇష్టం. మీరు ఎగ్జిస్టింగ్ తెలిస్తే నేను సెంటర్ టేబుల్ మీద డెకరేట్ చేయడం అయన్నీ చాలా ఇష్టం. సో, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా చేస్తున్నాం అనమాట. ఆవిడని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఈ ఫ్లవర్స్ పెట్టడం అయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటారా? మనం చూడండి ఎప్పుడైనా ఒక టెంపుల్‌కెళ్ళామనుకోండి, ఒక పాజిటివ్ వైబ్ కోసం లేకపోతే ఒకటి ఏదో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళది కలిసి ఒక పాజిటివ్ వైబ్‌ని ఒక ప్లేస్‌లో పెట్టగలిగితే, ఒక కాన్సెప్ట్ పెట్టగలిగితే చాలా బావుంటుందని నేను నమ్ముతాను. అలాగే లాస్ట్ 9 ఇయర్స్‌లో వేద వాయిసెస్‌లో కూడా అలాగే సక్సెస్ వచ్చింది. మీకిప్పుడైతే మాత్రం టీవీ యూనిట్ చూపిస్తాను. మీరు టీవీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ ఇది పూర్తిగా ఈ ఫ్లాట్ వచ్చండి ట్రెడిషనల్‌గా ఉండే ఫ్లాట్ అనమాట. సో, ఇది మీకు లాస్ట్ దాంట్లో కూడా చూపించాను. యూజువల్లీ ఎవ్రీడే ఈవినింగు మన ఇంట్లో ఈ కాన్సెప్ట్‌లో కంపల్సరీ దీపం పెడతాము. అలాగే ఈ ట్రెడిషనల్ ఫ్లాట్‌లో కూడా ఎవరైనా స్టే చేసినా, ఎవరున్నా ఉన్నా మనం ఈవినింగ్ అయ్యేప్పటికి దీంట్లో దీపం పెడతాం అనమాట. ఈ షెల్స్ ఇవన్నీ నేను అబ్రాడ్‌లో ఉన్నప్పుడు కాలిఫోర్నియా ఎక్కడ బీచ్‌కెళ్ళినప్పుడు తీసుకున్న ఇవన్నమాట. అలాగే పైన ఆహ్, దశావతారాలు చూస్తే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. అవే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటి ఇక్కడ పెట్టేస్తున్నారా అంటే, చెప్పాను కదా! మనిల్లు అని చెప్పాను కాబట్టి మనిల్లులాగే చూస్తాను. మీరు ఎవరొచ్చినా మనిల్లు అనేటట్టు ఫీల్ అవ్వాలంటే ప్రతి దానికి కొనేసి పెట్టడం కాదు అనే ఉద్దేశంతో మన ఇంట్లోయి పట్టుకొచ్చి ఇక్కడ దశావతారాలు పెట్టడం జరిగేది. ఈ ఫ్లాట్ అయితే మాత్రం ఓన్లీ ఫుల్ ఫ్లాట్ అయితేనే ఇస్తామండి. ఇక్కడ ఒక స్పెషల్ చూడండి. చూసారా? నాకు స్వింగ్ చాలా ఇష్టం. నాకంటే మా అత్తగారికి చాలా ఇష్టం. మా అత్తగారికి చెప్పాను ఇలా ఉయ్యాల పెట్టామంటే నవ్వుతున్నారు. నేను ఈసారి మీ ఇంట్లో ఉండను వేద వాయిసెస్‌కెళ్ళి ఉంటాను అని చెప్తున్నారనమాట. ఇది ఉయ్యాల పెట్టటం జరిగింది. ఉయ్యాల ఎప్పటినుంచో కోరిక. ప్రతీదీ మనం ఇంట్లో పెట్టలేం కాబట్టి చెప్పాను కదా! ఆ కోరికలన్నీ ఇక్కడ వేద వాయిసెస్‌లో తీర్చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా వచ్చినప్పుడు ఒక 1 మంత్ ఉండాలన్నా, 15 డేస్ ఉండాలన్నా బట్ నేనైతే చెప్తాను డైలీ, వీక్లీ బెస్ట్ ఫర్ వేద వాయిసెస్ అని చెప్తాను. బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఉండాలి అనుకుంటే మాత్రం వేద వాయిసెస్‌లో స్టే చేయొచ్చు. ఇక్కడైతే
మనం స్వింగ్ తీసుకోవడం జరిగింది. అలాగే మీరు వెనకాల స్పేస్ కవర్ అవ్వటం కోసం స్పెషల్‌గా ఇవ్వకుండా మీరిప్పుడు చూస్తున్నారు చాలా ఇన్‌స్టాలో కూడా వస్తున్నాయి. ఇది చూడండి. మనం ఇన్‌సైడ్ ఎళ్ళిపోయేటట్టు చేయించామనమాట. బట్ ఇవన్నీ నిజంగానే ఇక్కడే మన వెండర్ చేత చేయించడం జరిగింది. ప్రతీదీ మనకు నచ్చినట్టుగా చేశాడు. ఇవన్నీ అస్సాం నుంచి మా వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు కదా! అస్సాం నుంచి వాళ్ళు అక్కడ తయారు చేస్తారు. ఇక్కడ దొరుకుతాయి. శిల్పారామంలో కూడా దొరుకుతాయి. బట్ అప్పుడు తెప్పించాను ఆ కలెక్షను. అండ్ అలాగే మీకు జ్యువెలరీ వసుంధర జ్యువెలర్స్ తెలుసు కదా! హైదరాబాద్‌లో చాలా ఫేమస్. సో, తను ఫస్ట్ టైము ఇనాగ్రేట్ చేసినప్పుడు, పిలిచినప్పుడు, వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక గిఫ్ట్‌లా ఇచ్చారన్నమాట. బట్ నేనిది మెమరీగా ఉంచుకుని ఎందుకంటే ఇది చూసినప్పుడు మనకొక ఇన్‌స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఏమొస్తుందంటే దీనికి స్టోరీ ఏంటి? ఆహ్, వసుంధర జ్యువెలర్స్. ఆ వసుంధర జ్యువెలర్స్ వాళ్ళు ఇచ్చింది ఆ వసుంధర నాకు ఆవిడ వెంటనే ఇది చూసిన వెంటనే ఆవిడ గుర్తొస్తారు. వాళ్ళు ఇంకా ఈ ఏజ్‌లో కూడా ఎంత కష్టపడతారు కూడా మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ ఈ మెమరీస్ అన్నీ పట్టుకొచ్చి దీంట్లో పెట్టా. ఇది ఇక్కడిది. అండ్ అలాగే మీకిప్పుడు వస్తున్నాయి కదా! ఇవి చాలా బావుంటున్నాయి. ఇవి తీసుకొచ్చి జస్ట్ ఫ్రేమ్సే చేసి దాంట్లో ఇవి కమలం అలా పెట్టడం జరిగింది. ఈ వాలు ఇలా డెకరేట్ చేశామనమాట. లివింగ్ రూమ్‌లో ఉయ్యాల, టేబులు అలాగే మీరు కర్టెన్స్ చూసారనుకోండి. ఆ గ్రే కలర్ తీసుకున్నా. అంటే మొత్తం అంతా సెటిల్‌గా ఉండాలన్నట్టుగా అనిపించి ఈ ఫ్లాట్‌కి మాత్రం ఇలా తీసుకున్నా. ఇది లివింగ్ రూమ్ అండి. మీకిప్పుడైతే లివింగ్ రూమ్ చూపించేసాను కదా! మీకు సెకండ్ పార్ట్‌లో బెడ్‌రూమ్స్ చూపిస్తాను. అలాగే మీరు మాత్రం వచ్చి వేద వెసల్స్‌లో స్టే చేస్తే బావుంటుందనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.